బ్రేకింగ్ న్యూస్ శ్రీకాళహస్తిలో దారుణం జరిగింది. వైసీపీ శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి తల్లిదండ్రులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో మధుసూదన్ రెడ్డి తల్లి జయమ్మ మృతి చెందారు. తీవ్ర గాయాలతో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చేరారు ఆయన తండ్రి మహాదేవరెడ్డి. శ్రీకాళహస్తిలో దారుణ ఘటన జరిగింది. వైసీపీ శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి తల్లిదండ్రులపైన గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ సార్. దామోదర్, దాడి ఎప్పుడు జరిగింది? సో వాళ్ళు ఎవరనేది ఏమైనా ప్రాథమికంగా అనుమానిస్తున్నారా? శ్రీకాళహస్తి మండలం పుల్లారెడ్డి కండ్రిలో రాత్రి దారుణం చోటు చేసుకుంది. ఆక్స్ఫర్డ్ విద్యాసంస్థల యజమాని ఆక్స్ఫర్డ్ విద్యాసంస్థల పేరుతో అటు స్కూల్స్, కాలేజెస్, డిగ్రీ వరకు, గ్రాడ్యుయేషన్ వరకు కాలేజీలు నడుపుతున్న ఏదైతే మధుసూదన్ రెడ్డి తల్లి స్వగ్రామంలో ఉంటారో తల్లి తండ్రి కోసం సొంతంగా ఒక పెద్ద భవనం నిర్మించి అందులో తల్లిదండ్రులను ఉంచాడు. ఈ నేపథ్యంలో రాత్రి గుర్తు తెలియని దుండగులు అక్కడికి చేరుకొని గ్రిల్స్ కట్ చేసి లోపలికి ప్రవేశించి ఇంట్లో చోరీకి పాల్పడి జయమ్మ మీద దాడి చేశారో ఆమె ఏదైతే వృద్ధురాలు 72 సంవత్సరాలైన వృద్ధురాలు జయమ్మ అక్కడికక్కడే మరణించింది. మరోవైపు తీవ్రంగా గాయపడ్డ మధుసూదన్ రెడ్డి కాళహస్తి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు 2 కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇది దోపిడీ దొంగల వ్యవహారమా, లేకపోతే గ్రామంలో కొంత ఏదైతే మధుసూదన్ రెడ్డికి మరో వర్గం మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఒక భూమి విషయంలో వీరి మధ్య చిరకాలంగా గొడవ జరుగుతున్న నేపథ్యంలో ఈ ల్యాండ్ విషయంలో ఏదైనా గొడవ జరిగి వారు దాడి చేసి చంపారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ 2 వర్గాలకు సంబంధించి 2 కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఇంట్లో పోలీసుల క్లూస్ టీమ్స్ ఏదైతే పరిశీలన చేస్తున్నాయి, దీంతో పాటు ఏ విధంగా దోపిడీ దొంగలు ఇంట్లోకి ప్రవేశించారు, అదేవిధంగా ఎంత డబ్బులు తీసుకెళ్లారు, బంగారు ఎంత తీసుకెళ్లారా అన్న విషయాన్ని మధుసూదన్ రెడ్డిని అడిగి తెలుసుకుంటున్నారు. మొత్తం మీద చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి వైసీపీలో యాక్టివ్ గా ఉన్నాడు. మండల స్థాయి నాయకుడిగా అతను పూర్తి స్థాయిలో యాక్టివ్ గా ఉండడం కాకుండా పార్టీకి సంబంధించి కార్యక్రమాల్లో అవసరమైన చోట నిధులు కూడా వ్యయం చేస్తున్నాడు. ముఖ్యంగా విద్యా సంస్థలు అటు ఏదైతే ఇటు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ తో పాటు తెలుగు మీడియం స్కూల్, అదేవిధంగా ఇంటర్మీడియట్ కాలేజు, డిగ్రీ కళాశాల వరకు అతను కళాశాలను నడుపుతున్న నేపథ్యంలో కొంచెం ఆర్థికంగా బలమైన వ్యక్తి. అంతేకాకుండా గ్రామంలో కూడా కొంత భూములున్న భూస్వామి కుటుంబానికి సంబంధించిన వాడు. ఆ భూముల విషయంలోనే కొంత గొడవ జరుగుతుంది చాలా కాలం నుంచి. ఈ నేపథ్యంలో ఏదైతే ఈ ఆస్తులకు సంబంధించి గొడవతో హత్య చేశారా, లేకపోతే బయట నుంచి వచ్చిన దోపిడీ దొంగలు చోరీకి పాల్పడ్డారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. ముఖ్యంగా ఆ ఏరియాలో ఉన్న సీసీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. అయితే అంత పెద్ద ఇంటికి సీసీ ఫుటేజ్ కూడా ఉందని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి వివరాలు తెలుసుకోవడంలో పోలీసుల క్లూస్ టీమ్స్ బిజీగా ఉన్నాయి. మరోవైపు ఘటనా స్థలానికి రేణిగుంట డిఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీ కూడా చేరుకొని పరిశీలిస్తున్న నేపథ్యం మొత్తం మీద ఈ హత్య ఒక సంచలనం కలిగించిందని చెప్పవచ్చు. ఈ మధ్య కాలంలో అలాంటి గొడవలు ఎక్కడ ఇటు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కానీ తిరుపతి జిల్లాలో కూడా జరగలేదు. ఈ నేపథ్యంలో ఉన్నట్టుండి రాత్రి జరిగిన ఘటనపై పోలీసులు అప్రమత్తమై ఎక్కడికెక్కడ ఏదైతే ఎస్పీ ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేయించాడు. దీనికోసం ప్రత్యేకంగా అటు నిందితుల కోసం గాలింపు కూడా కొనసాగుతుందని ఎస్పీ తెలిపాడు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ దామోదర్.